విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 12న నిర్వహించే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలతో పాటు డిఎస్సిలో కూడా భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిని కేసులతో బెదిరిస్తున్నారని తెలిపారు. మనం ఈ 2 ఏళ్లలో వెన్నుపోటు గురయ్యాం. ప్రజలు చాలా గురయ్యారు. మాటల మీద దృష్టిలో పెట్టుకొని ఎండగాదు ఒకసారి వడదవుతుంది, పడిపోతాం, ఒకసారి మంచి అవుతాం. మళ్ళీ ఇది మాత్రం ఓ జీవితం, ఇది జీవితం. ఈ 3 సంవత్సరాలు మనకి ఎండదబ్బే. సో కాబట్టి ఇది కార్యక్రమం. దాంతోపాటు ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, ఏంటి ఒక 20,000 చూపించండి. మనమేమి ఇందులోనేమి పుట్టించడమే రాయలేదు. ఒకసారి కావాల్సిన మళ్ళీ స్టడీ చేసి ఇందులో ఏమైనా వాస్తవాలు అవాస్తవాలు ఉంటే తీసేయండి, పర్వాలేదు. కానీ ఏమీ లేవు, అన్ని వాస్తవాలే. మొన్న మహానాడు జరిపారు. ఒకరోజు సడన్గా ఎవరు చంద్రబాబు గారు లోకేష్ ఒక ట్విట్టర్లో మా సర్ప్రైజ్ అన్నారు. సర్ప్రైజ్ ఏంటి? 33 సంవత్సరాలు 33% వచ్చి మహిళల రిజర్వేషన్. ఇవాళ నుంచి ఇక్కడ మా పార్టీలో ఈ రాష్ట్రంలో అమలు జరుపుతాం. ఎస్, ఓకే అని అంతకుముందు మనం ఏం చేస్తాం? 50% ఇచ్చాం స్థానిక సంస్థలు. అతను వచ్చి స్థానిక సంస్థలు కాదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇస్తాను అన్నాడు. సంతోషం, ఇంకా వస్తాయి కాబట్టి దాని గురించి అలా ఎదురు చూస్తున్నాం. నిన్న వచ్చాయి రాజ్యసభ ఎన్నికలు.